హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ది బాండ్స్ మ్యాన్ ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట పైగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. హబ్ హెలరన్ ఒక హత్య చేస్తాడు. ఆ హత్యను సీక్రెట్గా దాస్తాడు. అయితే అతను హత్యకు గురి కాపాడతాడు. కానీ విచిత్రంగా తిరిగి అతను బతుకుతాడు. బ్రతికిన అతనికి డిమాన్స్ని వేటాడి చంపే జాబ్ ఒకటి వస్తుంది. అది చెయ్యకపోతే అతను ప్రమాదంలో పడతాడు, మళ్ళీ చనిపోతాడని బెదిరిస్తారు. అయితే అతను ఆ జాబ్లో జాయిన్ అయ్యి డిమాండ్స్ని వెతికి చంపుతూ ఉంటాడు. ఇవి పోలీసులకి తెలియకుండా సీక్రెట్గా చేయాలి. ఈ డిమాండ్స్ నుంచి ప్రజలను కాపాడుతూ ఉండాలి. ఈ క్రమంలో తన భార్యకి బిడ్డకి దూరంగా ఉంటూ బాధపడుతూ ఉంటాడు. హబ్ భార్య వేరొకరితో డేటింగ్లో ఉంటుంది. అతను కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తే. అతని పేరు లక్కీ. అతని నుంచి తన భార్యని కొడుకుని కాపాడుకోవాలనుకుంటూ ఉంటాడు హబ్. ఇలాంటి పరిస్థితుల్లో అతని దెయ్యాల వేట ఎంతవరకు కొనసాగింది, చివరికి దెయ్యాలన్నింటినీ అతను వదిలించాడా, పెంటగన్కి ఈ దెయ్యాలకి పంచభూతాలకి ఉన్న లింక్ ఏంటి అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. కెవిన్ బెకాన్ హబ్ హెలరన్ పాత్రలో చాలా బాగా చేశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అతని పాత్రే వెబ్ సిరీస్ని నిలబెట్టిందని చెప్పొచ్చు. అతని భార్య మెరైన్ పాత్రలో జెనిఫర్ నెటిల్స్, కొడుకు కేడ్ పాత్రలో మ్యాక్స్వెల్ జెకిన్స్, ముఖ్యంగా తల్లి పాత్రలో బెత్ గ్రాంట్ చాలా బాగా చేశారు. అలాగే కథను మలుపు తిప్పే మిడ్జి పాత్రలో జోలెన్ పర్డీ, లక్కీ పాత్రలో డెమాన్ హెరిమాన్ బాగా చేశారు. వాళ్ళ నటనకి ఎవరూ వంక పెట్టలేరు. ఈ వెబ్ సిరీస్లో అసభ్యకర సన్నివేశాలు లేవు. కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. కాకపోతే భయంకరమైన సన్నివేశాలు ఉంటాయి. వాళ్ళ దవళ్ళు వాళ్లే విరిచేసుకొని నోట్లోంచి పేగులు బయటకు వచ్చేయడం, తలల్లో రంపాలు దించడం, తలలు కాలిపోవడం, నేలకు అంటుకుపోయిన చర్మం ఊడిపోవడం, ఇటువంటి భయంకరమైన సన్నివేశాలు ఈ వెబ్ సిరీస్లో ఉంటాయి. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. తెలుగులో ఈ వెబ్ సిరీస్ని చక్కగా చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంటుంది. అనవసర సన్నివేశాలు ఉండవు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా సాగుతుంది ఈ వెబ్ సిరీస్. అలాగే క్లైమాక్స్ని ముగించిన తీరు నెక్స్ట్ సీజన్కి తావిస్తుంది. కథగా పెద్ద గొప్ప కథ కాదు, కాకపోతే తీసిన విధానం, చూపించిన గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. టైంపాస్కి ఏదైనా వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ని చూడండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?